5 రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ నినాదాలతో బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు తాము ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. గతంలో బ్యాంక్ ఉద్యోగులకు శనివారం హాఫ్ డే పనిదినం ఉండేదని, అయితే ఆ విధానాన్ని మార్చి ప్రతి నెలలో 1, 3 శనివారాలను పని దినాలుగాను, 2, 4 శనివారాలను సెలవు దినాలుగా మార్చాలని పేర్కొన్నారు. అయితే సిబ్బంది కొరతతో పనిలో ఒత్తిడి పెరిగిపోయినందువలన మిగిలిన శనివారాలను కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని తాము ఎప్పటి నుండో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పని దినాల్లో ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేస్తామని తెలిపారని, అయినప్పటికీ తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని, అందుకే తాము నిరసన బాట పట్టామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ మొర ఆలకించుకుంటే జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అమలాపురం రీజియన్ సెక్రటరీ వై గణేష్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కె సురేష్, ఎస్బీఐ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు, అమలాపురం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎస్ నాగేశ్వరరావు, ఆర్ఏసీసీ చీఫ్ మేనేజర్ సుబ్బారావు, లోకల్ సెక్రటరీలు, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మన ఆహ్వానం నుంచి ఇక్కడికి వచ్చిన మన ఈఎఫ్ఈలో భాగమైన యూనియన్ బ్యాంక్, ఐఓపి, అలాగే మిగతా బ్యాంక్ యూనియన్ కామ్రేడ్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. ఇక్కడికి వచ్చినందుకు మనందరం వేరు వేరు కాదు, మనంతా ఒకటే, మనందరం పోరాడే కాజ్ కూడా ఒకటే. సో దానికి మనందరం ఇప్పుడు ఇవాళ కార్యక్రమం ఈఎఫ్ఈ పిలుపు మేరకు ర్యాలీ ఇక్కడ నుంచి మనం గడియ స్తంభం వరకు వెళ్ళి ఆ రౌండ్ తీసుకుని అక్కడ నుంచి అక్కడ ఏదైతే స్టేజ్ ఉందో అక్కడ మనం ప్రెస్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ప్రతి కామ్రేడ్ కూడా స్లోగన్స్ కానివ్వండి, ర్యాలీలో కానివ్వండి, కన్ఫ్యూషన్ जिंदाबाद 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 नंबर जिंदाबाद 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 लॉन्ग लिव नंबर हाईलेट्स పెట్టిన ఫైల్ ఎలా జరిగిందని బాధపడితే కారు కొనిపించి మళ్ళీ అమ్మేసుకుని ఉన్నవాడు బాధపడ్డా. తెలియదు మేము ఎప్పటి నుంచో ఇది మా కోరిక అండి. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న కోరిక. ఈసారి ఎలా అయినా మేము అది సాధించాలని అనుకుంటున్నాము. 5 రోజుల పని దినాలు అనేవి ఎవరికి నష్టం కలిగించవు.
5 రోజుల పని దినాలు ఇవ్వడం వల్ల కస్టమర్స్కి కానీ ప్రేక్షకులకు కానీ జనాలకు కానీ ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. మేము మా సైడ్ నుంచి ఉన్న న్యాయమైన కోరిక ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అండ్ IBA అంగీకరిస్తాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సత్యనారాయణ, కోనసీమ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ని. ఈ 2015 నుంచి మా 5-డే బ్యాంకింగ్ ఎందుకు గురించి అడుగుతున్నామంటే రిక్రూట్మెంట్ అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ కూడా లేదు. రిక్రూట్మెంట్ లేదు కాబట్టి పని ఒత్తిడితో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు బ్యాంకుల్లో. అటువంటి సంఘటన లేకుండా కనీసం మెదడుకితో చేసే పని కాబట్టి వాళ్ళకి రెస్ట్ కావాలి కాబట్టి పని దినాలు 5 రోజులు పని దినాలు పెట్టి 2 రోజులు హాలిడే ఇచ్చి వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది IBA యూనియన్ కలిసి ఎప్పుడూ ఒప్పుకున్నాయి, కానీ ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. చేయవలసినంత కేంద్ర ప్రభుత్వం వెంటనే మా కోరికను మన్నించి 5 రోజులు పని దినాలు చేస్తుందని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, రిక్రూట్మెంట్ ఆఫ్ చేసేసి ఉన్న స్టాఫ్ తోటి ఉన్న సిబ్బందితోటి పని దినాలు ఒత్తిడి రాత్రి పొద్దునే 9 గంటలకు వస్తుంటే మేనేజర్ల ఆఫీసర్లు అవార్డు షాప్ కానీ ఎవరైనా రాత్రి 8 అవుతుంది. రాత్రి పూర్వం ఎప్పుడో ఉండేది ఈ సమస్య, కానీ ఇప్పుడు కొత్తగా సమయం అంతా బ్యాంకులోనే సరిపోతుంది. ఈ పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యాలు కూడా పాలవుతున్నారు. ఆరోగ్యవంతులుగా ఉంటేనే బ్యాంకు కూడా ఒబ్బడిగా ఉంటుందనే ఉద్దేశంతో మాకు 5-డే బ్యాంకింగ్ అడుగుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు వెంటనే మా కోరికను మన్నించి 5 రోజులు పని దినాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం. 5 రోజులు పని దినాలు ఇవ్వలేని కారణం రేపు 27వ తారీఖున సమ్మె విజయవంతం అవుతుంది సక్సెస్ఫుల్గా. అదే రీతిలో ఇది నిర్వాధిక సమ్మెకి వెళ్ళే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని స్ట్రైక్ని విరమించేసి 5 రోజుల పని దినాల వారికి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ EFBU ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు స్టేట్ బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ యూనియన్, ఆఫీసర్ యూనియన్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IOB, అలాగే EFBUలో ఉన్నటువంటి 9 బ్యాంకుల యూనియన్లు కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ కోసం భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీనికి కారణం మేము పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే. ఏంటంటే బ్యాంకర్లకి ప్రతి శనివారం హాఫ్ డే ఉండేది మీ అందరికీ తెలిసిందే. తర్వాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అలాగే IBA ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బైపార్టెడ్ సెటిల్మెంట్లో భాగంగా 2015 నుంచి ఏదైతే ప్రతి శనివారం హాఫ్ డే ఉంటుందో అది కాకుండా 2వ శనివారం 4వ శనివారం ఫుల్ వర్కింగ్ డేస్ గాను, అలాగే 3వ శనివారం మిగతా శనివారాలన్నీ కూడా 2వ శనివారం 4వ శనివారం సెలవుగాను, అలాగే మిగతా శనివారాలు ఫుల్ వర్కింగ్ డేగా 1-3 ఫుల్ వర్కింగ్ డేస్ పెట్టడం జరిగింది. తర్వాత మిగతా 2-4 శనివారాలు మిగతా శనివారాలు కూడా సెలవు ప్రకటించాలని బ్యాంక్ ఉద్యోగులు పడుతున్న ఈ టెన్షన్లు, ఈ ఒత్తిడి కారణంగా, పని ఒత్తిడి కారణంగా, సరైన సిబ్బంది కొరత కారణంగా మేము పడుతున్న మానసిక వేదనకి మాకు మిగతా శనివారాలు కూడా సెలవు కావాలని గట్టిగా కోరడం, సంవత్సరాల తరబడి మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా IBA 2022లో ఒప్పుకోవడం జరిగింది. దానికి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఇప్పుడున్న వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో డైలీ వర్కింగ్ అవర్స్ అవి పెంచాలని కోరారు. దానికి కూడా మేము సమ్ముఖమయ్యి ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేయడానికి ఒప్పుకున్నాం. వాళ్ళు ఈ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో 2023 డిసెంబర్లో కేంద్రానికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి మేము బ్యాంక్ ఎంప్లాయీస్ సుమారుగా 8 నుంచి 10 లక్షల మంది ఎంప్లాయీస్ చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాం. ఈ ఫుల్ సాటర్డేస్ 5 రోజుల పని దినాలు ఎప్పుడు వస్తాయని. అది ఇప్పటివరకు రాలేదు. సో దానికి గట్టిగా నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మార్చి 24-25లో మేము 2 రోజులు స్ట్రైక్కి పిలుపునిచ్చాం EFBU. సో అప్పుడు జరిగిన చర్చల్లో కేంద్రం కానీ IBA కానీ మాకు గట్టి నమ్మకం హామీ ఇవ్వడం వల్ల ఆ స్ట్రైక్ మేము విరమించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. సో అందుకనే ఈరోజు మళ్ళీ మేము గళమెత్తి ఈ డెమాన్స్ట్రేషన్స్ కానివ్వండి, ర్యాలీస్ కానివ్వండి, అదేవిధంగా 27న భారీ ఎత్తున మేము ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా చేయబోతున్నాం. మా 5 రోజుల పని దినాలు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. EFBU జిందాబాద్.